హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు అండ్ క్యాప్సికమ్ కర్రీ అండి. ముందు ఒక ప్యాన్ తీసుకొని ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి కూడా వేసేసుకోవాలండి. ఆనియన్ వేయించుకోవాలి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ వేగాక ఒక 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక 2 పెద్ద సైజు ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్, ఇది కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆలుని ఇంకా క్యాప్సికమ్ కొంచెం వాటర్ పోయాక అలా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్, ఫ్రై చేసుకున్నాక కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆలుని ఇంకా క్యాప్సికమ్ని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు దాకా మనం ఒక 4 స్పూన్ దాకా పల్లీలు, 2 స్పూన్ దాకా కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. పల్లీలు వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఇంకా ఆలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయాక ఒక 3 స్పూన్స్ దాకా కారం పొడి వేసుకోవాలి. మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 4 టమాటోస్ కట్ చేసుకొని టమాటోస్ కూడా వేసేసుకోవాలి. టమాటోస్ పైనుంచి వేసుకున్నాక మూత పెట్టాలండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మళ్ళీ అప్పుడు కలపాలి. అప్పుడు కలిపితే టమాటాలన్నీ మొత్తం మగ్గిపోతాయి. అసలు మీకు టమాటోసే కనపడవాల. ఫస్ట్ కలిపేసుకున్నాం అనుకోండి టమాటాలు తొందరగా ఉడకవు. మొత్తం టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూడండి. మొత్తం మంచి గ్రేవీ వచ్చింది. ఏం వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. దగ్గర పడిందండి. దగ్గర పడ్డాక పల్లి పౌడర్ ఇంకా కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. దింపే ముందు వేసుకోవాలి పల్లి పౌడర్ ఇంకా కొబ్బరి పొడి. కొబ్బరి నచ్చని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి. ఉట్టి పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. అంతే అండి. మళ్ళీ కొత్తిమీర ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్క 2-3 మినిట్స్ అలా చిన్న మంట మీద వదిలేస్తే అయిపోయిందండి క్యాప్సికమ్ అండ్ ఆలు కర్రీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.